తమిళనాడు యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తిరుమల శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు నిన్న ఓ వీడియోని విడుదల చేశాడు. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం స్నేహితులతో కలిసి వచ్చిన వాసన్ క్యూలో ఉండగా నారాయణగిరి షెడ్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలోనే భక్తులను వదిలేందుకు దాని తాళాలు తీస్తున్నట్లు హడావుడి చేస్తూ ఫ్రాంక్ వీడియోను షూట్ చేశాడు. అతడిని టీటీడీ సిబ్బందిగా భావించిన భక్తులు నిజంగానే కంపార్ట్మెంట్ తాళాలు తీస్తున్నాడని భావించారు. వారిని చూసి వెకిలిగా నవ్వుతూ వారు అక్కడి నుంచి తప్పుకున్నారు. ఆ వీడియోను వారు ఆ తర్వాత తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. తన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని భావించిన వాసన్ నిన్న క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. తాము కూడా శ్రీవారి భక్తులమేనని, భక్తులు ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశామని, అయితే మిత్రుడి చర్యల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ఇలాంటి వీడియోలకు దూరంగా ఉంటామని, తమను మనస్ఫూర్తిగా క్షమించాలని వేడుకున్నాడు. కాగా నిందితుల కోసం తిరుమల పోలీసులు గాలిస్తున్నారు. கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமாக இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேலே வெயிட்டிங்கில் தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம போல இல்லை நம்ம வந்து இருக்கிற காசெல்லாம் பெட்ரோல் அடிச்சு தீட்டு